ఈరోజు మనం ఉపపద లగ్నం గురించి మాట్లాడుకుందాం. ఉపపద లగ్నం అనగానే మనం ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోవాల్సింది. లాస్ట్ టైం మీకు చెప్పాను కాబట్టి ఆరుడు పదాలు. ఈ ఆరుడు పదాల్లో ఆరుడు లగ్నం ఎంత ముఖ్యమైనదో మనకి, అలాగే ఉపపద లగ్నం అంటాం. అంటే ఇది 12వ భావాధిపతి. అంటే ఈ 12th లార్డ్ తన ప్లేస్ నుంచి ఎక్కడ ప్లేస్ అయ్యాడు, అక్కడి నుంచి ఆ ప్లేస్. ఇంతకుముందు ఆరుడో క్లాస్ చెప్పాను కాబట్టి ఆ విధంగా మీకు ఉపపద లగ్నం అనేది ప్లేస్ అయ్యి ఉంటుంది. ఈ ఉపపద లగ్నం ఎక్కువగా మనం చూసేది ఏంటంటే వివాహ విషయాల్లో ఎక్కువగా చూస్తుంటాం దీన్ని. అంటే వివాహం ఎప్పుడు అవుతుంది, ఎలాంటి భార్య వస్తుంది, అర్థమైందా? అసలు వివాహంలో వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇలాగా మనం ఏంటంటే కంప్లీట్ ఒక ఫ్యామిలీ లైఫ్ని తీసుకెళ్తుంది ఉపపద లగ్నం. ఇక్కడ వివాహాన్ని చూపిస్తుంది ఇది. ఇప్పుడు మనం 12th హౌస్కి జనరల్ కారకత్వాలు ఏం తీసుకుంటాం మనం అంటే 12th హౌస్ కారకత్వాలు ఎప్పుడైనా సరే ఒకటి బ్రహ్మచర్యం తీసుకుంటాం. రెండోది దానం తీసుకుంటాం ఎక్కువగా. దానం అని, లాస్ అని, అర్థం. మనం ఏమి ఇస్తున్నాం ఎదుటి వాళ్ళకి, ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మనం ఇచ్చేది ఏంటి అనేది ఇంపార్టెంట్. అంటే మనం ఏం చేస్తున్నాం అవతల వాళ్ళ కోసం, ఏమి ఇస్తున్నాం అని. ఈ 12th హౌస్కి ఎందుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు పరాశర మహర్షి మనకి? బృహత్పరాశర వార శాస్త్రంలో ఉపపదాధ్యాయం అని చెప్పి ఉంటుంది. ఈ ఉపపద లగ్నం గురించి కొంచెం డీప్ గానే ఉంటుంది, స్టడీ చేస్తారు ఎందుకంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అని. ఎందుకంటే ఇది ఆరుడ లగ్నం ఎంత ఇంపార్టెంట్ మనకి. ఇది ఆరుడ లగ్నం మనకి ఎంత ఇంపార్టెంట్, అలాగే ఉపపద లగ్నం కూడా అంతే ఇంపార్టెంట్ అవుతుంది. దీన్ని మనం ఏం చేస్తాం, ఆల్మోస్ట్ ఉపపదం అంటే మనం చాలా దగ్గరగా ఉండటం అని. ఉప అంటే చాలా దగ్గరగా ఉంటాం, మన లగ్నానికి చాలా దగ్గరగా ఉండేది రెండే రెండు. ఒకటి సెకండ్ హౌస్ ఉంటుంది, రెండోది 12th హౌస్ ఉంటుంది. ఈ 12th హౌస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు వెళ్తుంది? ఇప్పుడు మనం జనరల్ గా చూసుకున్నాం అనుకోండి, ఈ పంచమ భావం మనకి చాలా ఇంపార్టెంట్, సప్తమ భావం ఇంపార్టెంట్. ఈ పంచమానికి సప్తమానికి ఉపపదం ఏ విధంగా లింక్ అవుతుందో చూడాలి మనం. ఇప్పుడు మనం వంశాన్ని వృద్ధి చేసుకోవాలి, ఈ వంశాన్ని వృద్ధి చేసుకోవాలి, మన కుటుంబాన్ని వృద్ధి చేసుకోవాలి అనుకుంటే కనుక మన సంతానం కానీ మన జ్ఞానం కానీ ఇది పంచమం ఉంటుంది. మన వంశాన్ని వృద్ధి అనేది మన సంతానం నుంచి వస్తుంది. ఈ సంతానానికి ఒక స్థానం ఉపచయ స్థానం, వృద్ధి స్థానం అంటాం. ఉపచయాలు అంటే 3, 6, 10, 11, వీటిని వృద్ధి స్థానాలు అంటాం మనం. అంటే ఈ ఉపచయ స్థానం పంచమానికి సప్తమైంది అంటే మనకి మన వంశాన్ని ఉద్ధరించడానికి ఏదైనా ఉందంటే కనుక ఇది వివాహ స్థానం అని చెప్పి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇంకొక ఉపచయ స్థానం ఏదైనా ఉందంటే కనుక ఈ సప్తమాన్ని ఇచ్చి ఇక్కడికి ఆరో స్థానం అనేది 12th హౌస్. అంటే మన వంశాన్ని మళ్ళీ వృద్ధి చేయడానికి ఇంకో కారకత్వం ఏదైనా ఉందంటే కనుక మన సప్తమ భావం, మన స్పౌస్. ఇది 12th హౌస్ అనేది మళ్ళీ పంచమానికి అష్టమ భావం కూడా మళ్ళీ మన వంశం యొక్క ఆయుష్ ఏంటి అని చెప్పేసి ఇదే డిసైడ్ చేస్తుంది. మన సంతానం యొక్క ఆయుష్ని, మన వంశం నిలబడేది నిలబడింది ఏదైనా సరే ఏంటంటే ఈ ఉపపద లగ్నం నుంచి మనకి ముందుకెళ్తుంది. అంటే ఈ ఉపపద లగ్నాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అని చెప్పేసి మనం ఆలోచించుకోండి. ఇంకా వివాహం అనగానే మనకి ముఖ్యంగా రెండు కారకత్వాలు వస్తాయి. ఒకటేమో గురుడు వస్తాడు కారకత్వం, రెండోది శుక్రుడు వస్తుంటాడు. ఈ రెండు గ్రహాలు మనకేం చేస్తాయంటే కారకత్వాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇది మన యొక్క
వివాహానికి సంబంధించిన కారకులు వాళ్ళు బాగుంటారా లేదని మనం ఏం చేస్తామంటే నవాంశ చక్రంలో ఈ రెండు గ్రహాల స్థితిని చూస్తాం. అలాగే రాశి చక్రంలో ఈ రెండు గ్రహాల యొక్క స్థితి ఎలా ఉందని చెప్పి ముందు చెక్ చేసుకుంటాం. ఈ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఈ గ్రహాలు బ్లెస్సింగ్ ఉందా లేదని చెప్పి మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా అట్లాగే వివాహం అనగానే మనం ఇంకోటి ఏం తీసుకుంటాం, ఇక్కడ ఏడో ఇల్లు తీసుకున్నాం అనుకోండి, ఈ సెవెంత్ హౌస్. ఈ సెవెంత్ హౌస్ మనకేం చెప్తుంది అంటే సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా నెరవేరుస్తాడు అని. సంబంధ బాంధవ్యాలు ఒక మనిషి యొక్క సంబంధ బాంధవ్యాలు అనేది సప్తమ భావం అనేది డిసైడ్ చేస్తుంది ఎప్పుడైనా సరే. మనం ఇతరులతో ఎలాంటి సంబంధాన్ని నెరవేరుస్తున్నాం, వాళ్ళతో ఏ విధంగా మనం సంబంధాన్ని తీసుకెళ్ళగలుగుతున్నాం. మనకేంటంటే 4 కేంద్రాలు ఉంటాయి. ఒక కేంద్రం మన వ్యక్తిత్వం ద్వారా, ఆ వ్యక్తిత్వాన్ని ద్వారాలు తెరవటం వల్ల మనం ఏంటో తెలుస్తుంది. ఇంకో కేంద్రం, 4వ కేంద్రం మన మానసిక ద్వారాలు. ఏడో కేంద్రం వచ్చేసరికి మనకి సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన ద్వారాలు తెరవటం. 10వది వచ్చేసరికి కర్మకు సంబంధించిన ద్వారాలు. ఇలాగ 4 రకాల ద్వారాలు మనం ఈ సమాజానికి తెరుస్తూ ఉంటాం. సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంది ఏంటి అని. వీటన్నిటికి మళ్ళీ కారకుడే శుక్రుడు. అర్థమైందా? ఈ శుక్రుడు ఏం చేస్తుంటాడు, మనకి ఈ సంబంధ బాంధవ్యాలను ఏ విధంగా తీసుకెళ్తున్నాం, మనం ఎలా కలిగి ఉంటున్నాం అంటే శుక్రుడు యొక్క స్థితి ఇంపార్టెంట్ జాతక చక్రంలో. ఇదంతా ఏంటి మనకి రాశి చక్రంలో చూసుకుంటే భౌతికంగా కనబడతాయి. అంటే భౌతిక సంబంధాలు ఏ విధంగా ఉంది ఏంటి అని. అదే ఆరుడు సప్తమం ఉంటుంది మనకి, A7 అంటాం దాన్ని. ఇది ఈ ఆరుడ సప్తమం, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఆరుడు సప్తమం మనకేం చెప్తుంది, మనం వ్యాపార సంబంధమైన భాగస్వాములతో ఏ విధంగా ఉంటున్నాం, లేదు ఒక వ్యక్తి యొక్క లైంగిక సంబంధాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఇది మనకి ఆరుడు సప్తమం తెలుపుతుంది. అలాగే నవాంశలో కూడా మనకేంటంటే ఏడో ఇల్లు నవాంశ, ఏడో ఇల్లు సెవెంత్ హౌస్ ఏదైతే ఉందో ఇది మన పార్ట్నర్ యొక్క స్కిల్స్, వాళ్ళ సామర్థ్యం ఏంటి, వాళ్ళ నైపుణ్యం ఏంటి, వాళ్ళ యొక్క స్వభావం ఎలాంటిది. ఇది నవాంశలో సప్తమ భావం, రా- నవాంశ చక్రంలో ఇదంతా మన పార్ట్నర్ యొక్క చెప్తుంది. అలాగే మన పార్ట్నర్తో మనకుండే లైంగిక ధోరణులు ఎలా ఉంటాయి, ఇది కూడా మనకి నవాంశలో సప్తమ భావం చెప్తుంది. మనకి రాశిలో సప్తమ భావం ఏమో భౌతికంగా సంబంధ బాంధవ్యాలు చూపిస్తాం. ఒక రిలేషనల్కి వచ్చేదానికి ఇంకేదైనా వ్యాపారంలో సంబంధ బాంధవ్యాలు, ఇదంతా ఏంటంటే ఎక్కువగా భారీ విషయంలో చూడాలంటే కనుక నవాంశ చక్రంలో సెవెంత్ హౌస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫైనల్ గా మనం మళ్ళీ ముందుకు వస్తాం. మళ్ళీ ఎక్కడికి వస్తున్నాం అంటే ఉపపద లగ్నం దగ్గరికి వస్తున్నాం. ఈ ఉపపద లగ్నం ఎవరు, ఈ ఉపపద లగ్నం ఏ రాశిలో పడింది, ఈ అధిపతి ఎవరు, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉపపద లగ్నాధిపతి నుంచి భాగస్వామ్యం, మన పార్ట్నర్ యొక్క కుటుంబ స్థితి తెలుస్తుంది. అర్థమైనా, వాళ్ళ యొక్క స్టేటస్ తెలుస్తుంది. ఇప్పుడు సము ఉపపద లగ్నాధిపతి శని అయ్యాడు, వాళ్ళు భాగస్వామ్య కుటుంబం మన ఏంటి, బాగా శ్రామికులు కష్టపడేవాళ్ళు అని చెప్పి అనుకోవచ్చు. అది లగ్నంలోని శని కూర్చున్నాడు, బిలో పావర్టీ పీపుల్ కష్టపడేవాళ్ళు శ్రామికులు అనుకోవచ్చు. ఉపపద లగ్నాధిపతి ఇన్ కేసు బుధుడైతే వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుకోవచ్చు. గురువు అయితే బ్రాహ్మణ గుణం. ఇట్లాగా గ్రహకారకత్వాలు గతంలో చెప్పాను కాబట్టి ఆ గ్రహకారకత్వాలతో ఉపపద లగ్నం నుంచి మన భాగస్వామ్య కుటుంబం యొక్క స్థితి ఏంటో మనం తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క స్వభావం ఎలాంటిది అని. కుజుడు పడ్డాడు, వాళ్ళు భాగస్వామ్య కుటుంబంలో మంచి హార్ష్నెస్ పీపుల్ ఉంటారు వాళ్ళందరూ. ఆ ఫ్యామిలీలో మన భాగస్వామి యొక్క తండ్రి ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు. కుదిరి అంటే దూకుడు తనం, వేగం ఎక్కువ, నిరంతరం కష్టపడుతుంటారు. అంటే ఆ కుటుంబం స్థితి ఏంటో మనకు తెలుస్తుంది, భాగస్వామి యొక్క కుటుంబ స్థితి. అలాగే భాగస్వామి యొక్క స్థితి కూడా తెలుస్తుంది. ఇది ఉపపద లగ్నం ఎక్కడ ప్లేస్ చేయాడు, దాని యొక్క ఇదేంటని. ఎప్పుడైనా సరే మనం 12వ భావాన్ని ఎంత లోతుగా నేర్చుకుంటామో అలాగే ఉపపద లగ్నం అంతే డీప్గా తెలుసుంటారు. అదే కదా. అంటే 12వ ఇంటికి ఇది ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఒక మిర్రర్ లాంటిది, ప్రతిరూపం అంట. ఇప్పుడు మనకి మన లగ్నానికి లగ్నాధిపతికి ప్రతిరూపం ఏదన్నా ఉందంటే గనక ఫస్ట్ హౌస్ కి అది ఏఎల్, ఆరుడ లగ్నం.
అలాగే మన 12వ భావానికి వైవాహిక వ్యవస్థకి ప్రతిరూపం ఏదైనా ఉందంటే కనుక అది యుఎల్ ఉపపద లగ్నం అంటాం మనం. అంటే ఇక్కడ 12వ భావం అనగానే మనం ఏం చూస్తాం, ఇక్కడ మన లగ్నం అంటే మన తనువు. మన తనువు నుంచి సమాజానికి ఏమి ఇచ్చాము, తనువు నుంచి మనకి భార్యకి ఏమి ఇస్తున్నాము, అసలు ఏం దానం చేస్తున్నాం, ఏ త్యాగం చేస్తున్నాం. ఇదంతా ఏంటంటే భౌతికంగా మనం చేసే త్యాగాలు కానీ రుణాలు కానీ, అంటే అవతల వాళ్ళకి చేసే దానాలు కానీ ఇవ్వటం కానీ సేవ అంటాం, ఇవ్వటం అనేది. ఇది మనం ఏంటంటే జనరల్గా చూసుకున్నాం అనుకోండి, 12 ఇంట్లో చూస్తుంటాం. అంటే మనం ఉపపద లగ్నాన్ని ఎందుకు తీసుకున్నారు మహర్షులు, అందులో పరాశర మహర్షి ఉపపద లగ్నాన్ని వివాహానికి ఎందుకు తీసుకున్నారంటే, ఇక్కడ ఉపపద లగ్నం అనగానే ఒకటి గుర్తుపెట్టుకోండి, 12th హౌస్ ఏం చెప్తుంది, 7వ భావం నుంచి ఉపచయ స్థానం అయింది. అంటే మన స్పౌజ్ నుంచి మనకి ఏం వస్తుంది, అదొకటి మనకి చూడాలి. అంటే మనం ఇక్కడ సర్వీసు సేవ మనం ఏమిస్తున్నాం, మనం ఎవరికి ఏమి ఇవ్వట్లేదు అనుకోండి, వాళ్ళతో మనకు అవసరం లేదు. ఇక్కడ వివాహాలు అవసరం లేదు అనిపిస్తుంది, అంటే ఇచ్చే సామర్థ్యం లేదు, వివాహం లేదు అని చేసుకోవాలనుకోవాలి, అవసరం ఏంటి మనకి, అంటే దాని ప్రాముఖ్యత ఏంటి, అంటే ఒక సంబంధాన్ని మనం కొనసాగించాలంటే అక్కడి నుంచి మనకేం వస్తుంది, మనం వాళ్ళకి ఏమి ఇస్తుంది. ఈ గివ్ అండ్ టేక్ పాలసీ అనేది ఒక సంబంధాన్ని నిలబెడుతుంది. అది వైవాహిక బంధమే కానీ ఇంకేదైనా కానీ. ఉపచయమే కాదు, ఇక్కడ సేవా గుణం కూడా ఉంటుంది. ఇప్పుడు 12వ భావంలో నేను బ్రహ్మచర్యం తీసుకున్నాను, నేను ఒక సన్యాసిని అనుకోండి. నిజంగా నాకు సన్యాసికి యోగాలు ఉంటాయి, జాతక చక్రంలో సన్యాసి యోగాలు పడ్డాయి, నిజంగా సన్యాసిని అవుతానా లేదా అంటే ఉంటుంది నాకు ఆలోచన. కానీ నా జాతకం ఏం చెప్తుంది, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నా సప్తమ భావంలో ఏమైనా గ్రహాలు వచ్చి కూర్చున్నాయి, స్థితి పొందినాయి, ఇదేం చేస్తుంది, 12వ భావం నా బ్రహ్మచర్యం అనుకోండి, దాని యొక్క ఆయుష్ అనేది నా సప్తమం లగ్నాత్వం. 12 నుంచి 8వ స్థానం సప్తమ భావం అయింది. అంటే నా బ్రహ్మచర్యాన్ని నేను ఇక్కడ కోల్పోతున్నాను, అంటే ఏంటి ఇక్కడ సంసారం అనే సంబంధ బాంధవ్యాల్లోకి నేను వెళ్తున్నాను అని ఇక్కడ కోల్పోవటం అవుతుంది. ఇది ఆయుష్ను కోల్పోవటం. ఏ ఆయుష్ను కోల్పోతాం అంటే నా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది 12th హౌస్లో, అది కోల్పోవచ్చు. వివాహం చేసుకున్నాను, నా బ్రహ్మచర్యం కోల్పోవచ్చు. ఇలాగా ఏదైనా సరే దాని యొక్క ఆయుష్ స్థానం. ఇలా 12th హౌస్ ఏంటంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మన వంశానికి ఆయుష్నిచ్చేది 12th హౌసే. ఎలాంటి సంతానం, ఎలాంటి గ్రహం వెళ్తుంది, ఏ గ్రహం ద్వారా మనకి ఇలాంటివన్నీ దొరుకుతుంది అనేది మన 12th డిసైడ్ చేస్తుంది. అలాగే స్పౌజ్కి సంబంధించింది కూడా, ఇది కూడా ఉపచేస్తాను, నా సంసారం యొక్క వృద్ధి ఎలా ఉంది. ఎందుకంటే గ్రోత్ అనేది ఎక్కడ తెలుస్తుంది, సంసారం సంబంధించిన గ్రోత్ అనేది 12th హౌస్. వాస్తవంగా మనం తీసుకున్నాం అనుకోండి, మరణకారక స్థానాల గురించి మన క్లాస్ చెప్పాం కదా. ఇప్పుడు 12వ ఇంట్లో సూర్యుడు కూర్చున్నాడు అనుకుందాం, మరణకారక స్థానం కదా. 12వ ఇల్లు ఎవరిది యాక్చువల్గా చూసుకుంటే, అది చీకటి స్థానం, శనిది. సూర్యుడికి అది ఒక రకం చెప్పాలంటే మరణకారక స్థానం. శని నివాసంలో సూర్యుడు వెళ్ళి కూర్చోలేడు కదా, అంటే అక్కడ జీవం లేదు, వెలుగు లేదు అని. మనం జనరల్గా చూసుకున్నాం అనుకోండి, మన వంశాన్ని వృద్ధి చేసేది ఏదైనా ఉందంటే గనక అది సూర్యుడే. వంశ వృద్ధి అనేది సూర్యుడి మీద ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం పంచమ భావం నుంచి ఆయుష్ని ఇచ్చేది, వంశ వృద్ధిని ఇచ్చేది ఏంటంటే 12th హౌస్. అంటే ఇంటర్నల్ గా ఒక సూర్యుడికి ఆ 12కి ఒక కంటి కనబడిన కనెక్షన్ ఒకటి ఉంటుంది. దేనికి ఉంటుంది కనెక్షన్ అంటే, మా పంచమానికి వృద్ధినిచ్చేది సూర్యుడు అని. ఇప్పుడు మన జాతక చక్రంలో సూర్యుడు బాగాలేదు, సూర్యుడు నీచపడ్డాడు. ఆటోమేటిక్ గా 12th హౌస్కి బ్లెస్సింగ్ ఇచ్చే సూర్యుడు ఎవరైతే ఉన్నారో మన వంశ వృద్ధికి, ఆ సూర్యుడు బలహీనం పడుతున్నాడు అంటే ఇక్కడ ఉపపద లగ్నం కూడా బలహీనం అయ్యే అవకాశం ఉంది. సూర్యుడు బలహీన పడ్డా కూడా దాన్ని తొందరగా డ్యామేజ్ చేయడు. ఇప్పుడు సూర్యుడు బలహాన్ని మనం చూసుకున్నాం అనుకోండి, జనరల్గా సూర్యుడికి ఎప్పుడైనా సరే ద్విద్వాదశాల్లో కానీ షష్టాష్టకాల్లో కానీ ఏం పడకూడదు. ఒకటి ఏ3, ఆరుడ తృతీయం, ఆరుడ నవమం, ఏ9, ఈ రెండు మనకి ఏంటంటే సూర్యుడికి 2 12లో కానీ 6 8లో కానీ స్థితి పొందకూడదు. స్థితి పొందితే కొద్దిగా అక్కడ డ్యామేజ్ జరుగుతుంది ఆ భావాలకు. అలాగే మనం లగ్నాత్తు 3వ భావం కానీ
అట్లాగే లగ్నాత్ 9వ భావం కానీ సూర్యుడి నుంచి 2 12లో పడకూడదు. అట్ ద సేమ్ టైము 6 8లోనూ ఉండకూడదు ఆ భావాలు. దానివల్ల కూడా అవి ఏంటంటే డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే సూర్యుడు ఇక్కడ వెలుగునిచ్చే క్యాండిడేట్, సూర్యుడు ఆత్మకారకుడు, వంశాన్ని వృద్ధి చేసే క్యాండిడేట్. ఇది ఈ వృద్ధి ఆటంకం జరిగిద్ది అని. ఎప్పుడైనా సరే ఈ ఆరుడు ఏం చెప్తుంది ఉపపద లగ్నం, ఎవరికి ఏమి ఇస్తున్నారు అని. దానం చేసేది కదా. మనం ఎక్కువగా ఎవరికి ఇస్తున్నాము, ఏం చేస్తున్నాం అంటే ఇస్తున్నావు. నీ ఉపపద లగ్నం ఎక్కడ పడింది, ఏ హౌస్ లో పడింది? 4th హౌస్ లో పడింది. నేను మీ మదర్కి ఇస్తాం, నీ గృహం కోసం ఇస్తాం. లేదు, 7th సంబంధం ఏర్పడింది, భార్య పిల్లలకి ఇస్తాం. ఉపపద లగ్నం అనగానే భార్య పిల్లలకి ఇవ్వాల్సిందే. పంచమంలో పడింది, ఎక్కువగా ఎక్కడ ఇస్తున్నాం అని. 6వ భావంలో పడింది, శత్రువులకు ఎక్కువ ఇస్తాం. నీ సేవ, నీ దానం ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే నువ్వు చేసే వృత్తిలో ఉంటుంది. ఇట్లాగా ఉపపద లగ్నం అనగానే మనం ఎవరికి ఎప్పుడు ఏమి ఇస్తున్నావు అని మాత్రమే చూడాలి. అర్థమేనా? అంటే ఇది 12th హౌస్ ఒంటరి స్థానం అనమాట, వాస్తవం చెప్పాలంటే. సన్యాసం అని చెప్పుకున్నాం కదా, ఏకాంతం అని. ఇది అంటే మనకి చూడండి, 12వ ఇల్లు వచ్చి 5వ ఇంటి నుంచి ఏమో 8 అవుతుంది. మన కులం, వంశం, కుటుంబం, దాని యొక్క ఆయుష్ కనబడుతుంది అక్కడి నుంచి. అర్థమైందా? లేదు, మీరు ఎవరికి ఏం సహాయం చేస్తున్నారు, అది కూడా మన ఉపపద లగ్నం చెప్పిస్తుంది. ఇప్పుడు 7వ ఇల్లు తీసుకున్నాం అనుకోండి, అది 5వ ఇంటి నుంచి ఏమవుతుంది, 3 అవుతుంది, అదొక ఉపచయం. అంటే మన సంతానానికి గ్రోత్ ఏం చేస్తున్నారు, మన సంతానానికి ఏం చేస్తుంది. చూడండి, ఎప్పుడైనా సరే సంతానానికి ఏదైనా చేసేది ఏమైనా ఉందంటే కనుక మన సప్తమమే మన స్పౌజే. స్త్రీని చూసుకుంటే పురుషుడు అవుతాడు, పురుషుడిని తీసుకుంటే స్త్రీ అవుతుంది. అలాగా ఇప్పుడు 6వ ఇల్లు తీసుకున్నాం మనం, అది 5వ ఇంటికి ఏమవుతుంది, మారక స్థానం అవుతుంది. అంటే ఒక రకమైన మరణం. ఇది 6వ భావం అనేది పిల్లల్ని పెంచడానికి అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే అది ఇబ్బంది కదా. అందుకే చూడండి, ఎప్పుడైనా సరే సప్తమాధిపతి 6లో పడ్డాడు అనుకోండి, వీళ్ళు భార్యాభర్తలు గొడవలకు రావటం, ఇబ్బందులు పడటం. ఇది ఎవరు ఇబ్బంది పడుతున్నారు ఫైనల్గా అంటే వీళ్ళిద్దరు ఎవరి లైఫ్లో వాళ్ళు హ్యాపీగా చూసుకుంటారు. మారక స్థానం ఎవరికి మారింది, పంచమానికి. వాళ్ళ సంతానం ఇబ్బందులు పడతారు. ఎప్పుడైనా భార్యాభర్తలు విడిపోయారు అనుకోండి, ఈ విడిపోయిన ప్రాసెస్లో ఇబ్బంది పడేది ఎవరిని ఉండాలంటే, భార్యాభర్తల మధ్య కోర్టు గొడవలు వచ్చినాయి, 6వ భావాన్ని యాక్టివేట్ చేశారు. 6 యాక్టివేట్ అయితే ఎవరికి మరణమైంది, పంచమానికి మరణమైంది. అంటే వారి సంతానానికి, వాళ్ళ ఆలోచనలకు మరణం. ఇట్లాగా మనం ఒక్కొక్క భావాన్ని మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు విడిపోకూడదు భార్యాభర్తలు, మన మహర్షులు ఎందుకు నియమాలు పెట్టారు, ఎందుకు గొడవలు అవ్వకూడదు అంటే ఇదే కారణం. ఎప్పుడైనా సరే ఈ 6వ స్థానం ఏంటి, దానికి ఏం చేయాలి, 7వ ఇంట్లో ఏముంది. ఇప్పుడు 7వ ఇల్లు అనగానే మనం ఏం చూసుకుంటాం, నవాంశలో 7వ ఇల్లు చూసుకుంటే ఒక పర్సన్ యొక్క లైంగిక అవసరాలు చూసుకుంటాం. అర్థమైందా? కానీ ఉపపద లగ్నం వచ్చి లైంగికం కాదు. ఇక్కడ ఉపపద లగ్నం ఏంటంటే 12th హౌస్, మనకు బెడ్ కంఫర్ట్స్ ఉంటాయి. అక్కడ చాలా చూస్తాం, హాస్పిటల్ చూస్తాం, ఐసీయూ చూస్తాం, హోటల్స్ చూస్తాం, అలాగే శయన మందిరాన్ని చూస్తాం. కానీ రిలేషన్ ఉండదు అక్కడ, వివాహం ఉంటుంది. రిలేషన్ అనగానే మనం సప్తమభావంలోకి వెళ్ళిపోతామండి. అందులో నవాంశ సప్తమం వచ్చేసరికి లైంగిక అవసరాలు చూస్తాం. 7 వచ్చేసరికి వ్యాపారాలు, లైంగిక అవసరాలు చూస్తాం. కానీ ఉపపద లగ్నం చూడం. ఉపపద లగ్నానికి ఏమిచ్చారు, వృద్ధినిచ్చారండి. అది మన వంశానికి వృద్ధినిచ్చే స్థానం. అంటే వివాహం అనే వ్యవస్థని ఉపపద లగ్నానికి కనెక్షన్ చేశారు. అంటే ఉపపద లగ్నాన్ని మీరు ఎప్పుడైతే డీప్గా అండర్స్టాండ్ చేసుకుంటున్నారో, ఆ పర్సన్ యొక్క జాతక చక్రాన్ని మనం ఏంటంటే చాలా డీప్గా తీయగలుగుతాం. అలాగే వివాహాల్లో కూడా కొన్ని కొన్ని కనెక్షన్స్ కూడా ఉపపద లగ్నం నుంచి చూస్తాం. ఇప్పుడు ఉపపద లగ్నం తీసుకున్నాం అనుకోండి, అది ఎలా ఉంది, బాగుందా లేదా. లేదు, ఉపపద లగ్నాత్ అష్టమ భావం. అష్టమ భావం ఏం చెప్తుంది, ఉపపద లగ్నం మనకు ఒక వివాహాన్ని చెప్తుంది. అది ఇన్ కేసు డిస్టర్బ్ అయింది. అష్టమ భావం ఏంటి, ఉపపద లగ్నం యొక్క ఆయుష్. మన వివాహం యొక్క ఆయుష్ని ఎక్కడ చూస్తామంటే ఉపపద లగ్నం నుంచి అష్టమంలో చూస్తాం. ఇప్పుడు కొంతమంది 2వ వివాహానికి మనకు చాలా లెక్కలు నవాంశలో చూసుకుంటాం. నవాంశలో సప్తమము, అష్టమము, నవము ఇట్లాగా 2 3 వివాహాలకు చెక్ చేసుకుంటాం. అది జనరల్ ప్రెడిక్షన్. అర్థమైందా? ఉపబోధ లగ్నం నుంచి మనం చెక్ చేయాలి. ఉపబోధ లగ్నం నుంచి
దానికి ఉపచయ స్థానం తీసుకున్నాం అనుకోండి ఆరో భావాన్ని. ఆరో భావం అంటే రెండో వివాహాన్ని చూడొచ్చు, ఉపపాద లగ్నం నుంచి ఆరో భావం. అది రెండో వివాహం తీసుకెళ్తుందంటే మనకి ఎక్కడంటే ఉపపాద లగ్నం నుంచి అష్టం భావం ఆయుష్ కోల్పోతుంది, అంటే మొదటి వివాహం ఖండించబడుతుంది. లేదు, ఉపపద అష్టమం నుంచి మళ్ళీ అష్టమం తీసుకున్నాం అనుకోండి మూడో వివాహానికి, అంటే ఉపపద లగ్నం నుంచి అది మూడో భావం అవుతుంది, అది ఉపచయ స్థానం అవుతుంది. అంటే మనం ఒక వివాహాన్ని చెక్ చేసేటప్పుడు ఫస్ట్ వివాహం ఉపపద లగ్నం, రెండో వివాహం చూసుకునేటప్పుడు ఉపపద లగ్నం నుంచి ఆరో భావం ఎలా ఉంది, ఎందుకంటే అష్టమ భావం దాని ఆయుష్ చెడిపోతుంది కదా. దీని యొక్క ఆయుష్ చూడాలి మనం. దీని యొక్క ఆయుష్ చూడాలంటే మూడో వివాహానికి మనం ఏం చెక్ చేసుకుంటాం, మళ్ళీ ఇక్కడి నుంచి చూసుకుంటాం దాని ఆయుష్ ఎలా ఉంది అని. అంటే ఉపవాద లగ్నం నుంచి మూడో భావం, అంటే ఉపవాద లగ్న 3 అనుకుంటాం దాన్ని. ఇట్లా మీరేంటంటే మల్టిపుల్ వివాహాలకు కూడా మీరు చెక్ చూడొచ్చు. అంటే ఒక వివాహాన్ని మనం చూసేటప్పుడు ఉపపద లగ్నం అవసరం ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనకి పరాశర మహర్షి ఉపపదాధ్యాయం ఎలా ఉంది అది ఒకసారి మీరు చెక్ చేయండి, మీకు మంచి మంచి కాన్సెప్ట్స్ దాంట్లో దొరుకుతాయి. లేదు, ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం ఒక వివాహం ఉపపద లగ్నం ఉంది, అతను బాగుంటుందా లేదా అని. ఇప్పుడు ఉపవాద లగ్నాధిపతిని మనం తీసుకుందాం, లేదా ఆ లగ్నంలో కూర్చున్న గ్రహం ఏదైనా ఉంది, ఆ గ్రహంలో ఏదైనా నీచ గ్రహం కూర్చుంది ఉపవాద లగ్నంలో, నవాంశలో కూడా అదే గ్రహం నీచత్వం పొందింది, అంటే ఏంటంటే ఇక్కడ ఏదైనా గ్రహం వర్గోత్తమం పొందింది. మనం అనగానే ఏం చెప్తాం, వర్గోత్తమం అనగానే చాలా బాగుంటుంది అనుకుంటాం జనరల్గా. వర్గోత్తమం అనగానే మంచి ఉన్నత స్థితి అంటారు. ఒక గ్రహం రాశి చక్రంలో నేర్చబడి అదే గ్రహం నవాంశలో నేర్చబడతా వర్గోత్తమం పొందితే అది ఎక్కువ బాధాకరంగా అవుతుంది అని. ఒక గ్రహం ఉచ్చ పొంది నవాంశలో ఉచ్చ స్థితిని పొందింది అనుకోండి, అది వర్గోత్తమే, అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అలా కాకుండా ఒక గ్రహం ఇక్కడ శత్రుస్థానంలో పడి వర్గోత్తమం పొంది శత్రుస్థానంలో ఉంది, అది సమస్యలు ఇస్తుంది. నేర్చబడింది వర్గోత్తమం అయింది నేర్చబడి ఎక్కువ సమస్యలు ఇస్తుంది. అలాగా ఉపపద అధిపతి రాశి చక్రంలో నేర్చబడ్డాడు, లేదు నవాంశంలో నేర్చబడ్డాడు అదే గ్రహం, ఇది ఏంటంటే వివాహాన్ని ఆల్మోస్ట్ చేయకుండా ఆపే అవకాశం ఉంటుంది, వివాహంలో డిస్టర్బెన్స్ చేసే అవకాశం ఉంటుంది. రెండు నేర్చబడ్డాడు కాబట్టి తనకంటే తక్కువ స్థాయి వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వాములకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి వివాహాలు అవ్వట్లేదు, మా అబ్బాయి వివాహం ఎప్పుడు అవుతుందండి ఏంటి అని అడుగుతుంటాం. మనం ఓపెన్ చేస్తాం, ఓపెన్ చేయగానే ఉపపద లగ్నంలో శని వచ్చి కూర్చున్నాడు. లేదు, ఉపపద లగ్నాత్ అష్టమ భావంలో శని కూర్చున్నాడు ఆయుష్నిచ్చేది. ఇప్పుడు మనం ఏం చెప్తాం వీళ్ళకి, ఒకటి సమన్యాయాన్ని పాటించండి, రెండు మీకంటే తక్కువ స్థాయి వాళ్ళు మీ జీవితంలోకి వచ్చే ఉంటుంది, ప్రొఫైల్ ఆర్థికంగా బాగా తక్కువ వాళ్ళు ఉంటారు, అటు సైడ్ ఎత్తుక్కోండి అని చెప్పారు. ఎత్తుకుంటే వివాహం అవుతుంది వాళ్ళకి. కానీ వీళ్ళు అలా వెళ్ళరు. వీళ్ళు ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువ స్థాయిని ఎదుగుతూ ఉంటారు. ఎక్కువ స్థాయిని ఎదుగుతున్నప్పుడు శని కారకత్వం ఏదైతే ఉంటుందో తక్కువ స్థాయి అనేది శ్రామికుల కారకత్వం అంటే శ్రామికుల కుటుంబంలో నుంచి తెచ్చుకోవాలని ఎందా చెప్పాం మనం. ఉబ్బద లగ్నం ఏంటంటే జీవిత భాగస్వామి యొక్క కుటుంబాన్ని తెలియజేస్తుంది అని చెప్పాం మనం. ఆ కుటుంబంలో కాకుండా వాళ్ళు వేరేగా ఎదుర్కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఒకవేళ ఇన్ కేసు చేసుకున్నారు కూడా, అప్పుడు ఇదేంటంటే డ్యామేజ్ అయ్యే ఎక్కువ అవకాశం ఉంటుంది. లేదు ఉపపద లగ్నంలో మంచి ఉచ్చగ్రహం కూర్చుంది, లేదు శని కూర్చున్నాడు ఉపపద లగ్నంలో, ఆ శని ఉచ్చ స్థితిలో ఉన్నాడు, నవాంశలో కూడా ఉచ్చ స్థితిలో ఉండవు. ఉచ్చ స్థితి అంటే సత్వగుణం ఉంటుంది కదా, ఉపపదాన్ని వివాహాన్ని కాపాడితే ఇక్కడ హై ప్రొఫైల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్పొచ్చు. శ్రామిక కుటుంబం నుంచి వచ్చిన ఈ పర్సన్ మంచి ప్రొఫైల్ ఉండే ఛాన్స్ ఉంటుంది, లేనాడు పిల్లాడు కానీ ఇతను మంచి పొజిషన్లో ఉంటాడు అని. అంటే ఉపపద లగ్నం ఎంత డీప్గా మీరు స్టడీ చేస్తే అంత డీప్గా ఉంటుంది. అంటే ఉపపద లగ్నాన్ని మీరు బాగా చెక్ చేయాలి వివాహం అనగానే, ఎందుకంటే వీళ్ళు ఎలా ఉంది ఏంటి అనే పరిస్థితి కావాలి. ఇప్పుడు ఉపపద లగ్నం నుంచి ద్వితీయం అనేది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ వివాహం అనేది వివాహ స్థిరత్వాన్ని నెలకొల్పేది ఏదన్నా ఉందంటే కనుక ఉపపద లగ్నం నుంచి ద్వితీయ భావం.
ఈ ద్వితీయ భావం అనేది మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదన్నా ఉపపద లగ్నం నుంచి ద్వితీయం అనేది సరైన స్థానంలో పడ్డా అనుకుందాం. ఉపపద లగ్నం పంచమం అయింది. దాని ద్వితీయం ఆరో భావం అయింది. ఆరో భావం అనగానే వివాహ స్థిరత్వాన్ని ఇవ్వాలి, కానీ అది అశుభ రాశి అవుతుంది మనకి లగ్నార్థం. ఆరో భావం అశుభత్వం వేస్తుంది, 6, 8, 12. ఇన్ కేసు అశుభత్వం ఉంది, లేదు, కాలచక్రంలో తీసుకుందాం. ఆరో భావం కన్య, 8వ భావం వృశ్చికం, 12వ భావం, అందులో వృశ్చికాన్ని తీసుకుందాం మనం, ఒక అశుభ రాశి కింద తీసుకుందాం. ఇన్ కేస్ ఇక్కడ అర్థమైందా, చంద్రుడు దృష్టి పడుతుంది, లేదా ఏదైనా శని గ్రహం కూర్చుంది. చంద్రుడు కేంద్రాధిపతి, ఈ శని కూడా ఒక రకమైన కేంద్రాధిపతి, లాభాధిపతి, దృష్టి పడుతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు ఈ జాతకంలో అంటే, ఇతనైతే వివాహ విషయంలో అయితే అతను అంత పర్ఫెక్ట్ గా లేడు, కరెక్ట్ పర్సన్ అయితే కాదు. వివాహం చెడ్డ వ్యక్తినే చేసుకుంది, కానీ దృష్టిలు పడుతున్నాయి కాబట్టి, శుభగ్రహాలతో సంబంధం ఏర్పడుతుంది కాబట్టి ఇతను మారి శుభంగా మారే అవకాశం ఉంటుంది. వివాహం ఫస్ట్ చెడిపే అవకాశం వచ్చినా స్థిరంగా నిలబడిపోతుంది అని, ఎందుకంటే ద్వితీయం అనేది స్థిరత్వాన్ని ఇస్తుంది. అది అశుభ స్థానంలో కూర్చుంది, శుభగ్రహాల దృష్టి వెళ్తుంది, శుభగ్రహాలతో సంబంధం ఏర్పడింది. ఇప్పుడేంటి, కష్టం వచ్చినా కూడా ఇది నిలబడిద్ది, స్థిరంగా నిలబడిద్ది, ఉన్నతంగా వెళ్తుంది. లేదు, ఉపవాద లగ్నం మంచి శుభగ్రహాలు, ద్వితీయం వచ్చి శుభగ్రహాలు పడ్డాయి. శుభగ్రహ స్థానాలు ఏముంది మనకి, శుక్రుడు రాశులు ఉన్నాయి, గురువు రాశులు ఉన్నాయి. ఇది మంచి స్థానం అనుకుంటాం. ఇది మంచి స్థానం, కానీ ఇక్కడ అశుభ గ్రహాలు వచ్చి ఉపవాద ద్వితీయాన్ని ఆక్యుపై చేసినాయి. ఇతను వివాహం అప్పుడు చాలా మంచి వ్యక్తే, కుటుంబం చాలా గొప్ప కుటుంబమే కాదను. అశుభ గ్రహాలు కూర్చున్నాయి కదా, లాంగ్ టర్మ్ ఏంటంటే వీళ్ళు మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారతారు అని, వాళ్ళ యొక్క గుణం అనేది కొంచెం డౌన్ అయ్యి కఠినంగా ప్రవర్తిస్తుంటారు అని. సౌమ్యుడే వివాహం చేసుకోబోయే ముందు, అని చేసుకున్నాడు. చేసుకున్నాక ఇతను ఉపవాద లగ్న ద్వితీయం ఏదైతే ఉందో అది శుభగ్రహం కూర్చోంది, ఇది శుభగ్రహ స్థానం అయింది, లేదా మంచి పంచమ భావాలైనవి, అశుభ గ్రహాలు దృష్టి పడింది. ఆ ద్వితీయంలో నీచపడ్డ గ్రహం కూర్చోంది, నీచపడ్డ గ్రహం వర్గోత్వం అవ్వచ్చు, అదే, లేకపోతే చెడిపోయిన గ్రహాలు కూర్చున్నాయి, వాటి బలాన్ని పొడి. ఇప్పుడు ఏం చేస్తాడు, మంచి వ్యక్తి కూడా కఠినంగా మారతాడు, ఆ బంధాన్ని తెంచుకునే అవకాశం ఉంటుంది అని. అంటే ఒక బంధం ఎందుకు తెగిపోతుంది అనే లక్షణాలు కూడా మనకేంటంటే ద్వితీయం చూపిస్తుంది. అంటే ఉపవాద ద్వితీయం ఎప్పుడైనా సరే చాలా పర్ఫెక్ట్ గా చెక్ చేయాలి మీరు. ఈ వివాహం ఎందుకు నిలబడుతుంది, ఎందుకు నిలబడదు. ద్వితీయంలో రాహు కూర్చున్నాడు, 100 రకాల అనుమానాలు ఉంటాయి, 100 రకాల అపోహలు ఉంటాయి. అపోహలతో ఏంటంటే వాళ్ళు దాన్ని డిస్టర్బెన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అర్థమైందా, అంటే ఏ గ్రహాలు కూర్చున్నాయి, ఇప్పుడు శని కూర్చున్నాడా లేదా కుజుడు కూర్చున్నాడా, వాళ్ళకున్న యాంగర్ ఇష్యూస్ వల్ల, కోపతాపాల వల్ల వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకోవచ్చు. రాహు కూర్చుంటే రాహు కారకత్వాల వల్ల విచ్ఛిన్నం చేసుకోవచ్చు. ఇన్ కేసు ఆ కారకత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగారు అనుకో, ఆ వివాహం విచ్ఛిన్నం కాదు. ఇది మనిషి చేతిలో ఉంటుంది. సిచ్యువేషన్ ఏం చేస్తుందంటే విచ్ఛిన్నం వైపు తీసుకెళ్లాలని చూస్తుంది. మనం చేసే బిహేవియర్ ఏదైతే కాపాడుతుంది. ఇప్పుడు ఉపాధ లగ్నం ద్వితీయంలో కేతువు కూర్చున్నాడు, ఇతను మంచి స్పిరిచువల్ పర్సన్, వివాహం నిలబడింది. సూర్యుడు కూర్చున్నాడు, ఇతను మంచి స్టేటస్ వైపు వెళ్తున్నాడు, అధికారం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, అధికారం కోసం వెళ్తున్నాడు కూడా, నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటున్నాడు, వివాహం నిలబడింది. లేదు, అతను నేను స్పిరిచువల్ వైపు వెళ్తాను, సూర్యుడు కూర్చున్నప్పుడు అటు వెళ్తానంటే ఈ వివాహం మళ్ళీ చెడిపోవాలి. అంటే ఏ ప్లానెట్ ఉపవాద ద్వితీయానికి బలాన్ని ఇస్తుంది, ఆ బలాన్ని ఇస్తుంది కాబట్టి ఉపవాదనంగానే అంటే మనం ఇవ్వాలి కదా. అంటే మనం ఏం దానం చేస్తున్నాం మన పార్ట్నర్కి, మనం ఏమి ఇస్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఉపపదానికి వివాహాన్ని మనకు డిస్టర్బ్ అవుతుంది అంటే ఉపపద లగ్నం నుంచి త్రిక స్థానాలు 6, 8, 12 భావాలు ఏమైనా డ్యామేజ్ అయినాయా అని చెక్ చేయండి. ఆ భావాలు డ్యామేజ్ అయినప్పుడు అదేంటంటే కొంచెం వివాహ విషయంలో చాలా డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. వివాహ విషయాలు డిస్టర్బెన్స్ వస్తుంటాయి. ఇది ఈ 6, 8, 12 భావాలు పడినప్పుడు రెండో భావం అసలు చెడిపోకూడదు. ఉపపద లగ్నం నుంచి ద్వితీయ భావం చెడిపోకూడదు. అంటే ఉపపద లగ్నం చెడిపోయింది ఇన్ కేసు, ఈ అశుభ గ్రహం పడింది యూఎల్లో,
లేదా అశుభగ్రహం బలమైన దృష్టి ఇస్తుంది యూఎల్కి. ఇతను వివాహాన్ని నాకు వద్దు అనుకుంటాడు, రూల్ 1. లేకపోతే ఉన్న వివాహాన్ని విచ్ఛిన్నం చేద్దాం అనుకుంటాడు, రూల్ 2. ఇది యూఎల్లో అశుభ గ్రహాలు వంటి. ఇప్పుడు ఇన్ కేసు ఉపపద లగ్నానికి ద్వితీయం ఏం చెప్పాం, వివాహాన్ని స్థిరత్వం చేస్తుంది, నిలబెడుతుంది అని. ఇక్కడ శుభగ్రహాలు పడ్డాయి అనుకోండి, ఈ వివాహాన్ని విచ్ఛిన్నం కాకుండా చానాళ్ళ పాటు లాక్కెళ్తూ ఉంటుంది. ఇది ఉపపద ద్వితీయాన్ని శుభగ్రహాల సంబంధం ఏర్పడితే ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ వివాహాన్ని ముందుకు తీసుకెళ్తుంది. చివరికి నాకు వద్దని ఎవరికాళ్ళు విడిపోయినా కూడా వాళ్ళకి కోర్టునిచ్చి అంత తొందరగా డైవర్స్ రావు. ఆ ద్వితీయాన్ని ఏం చేస్తుంది అంటే శుభగ్రహాలు ఆక్యుపై చేస్తుంది. ఒక్కసారి మిశ్రమ గ్రహాలు ఆక్యుపై చేస్తూ ఉంటాయి, అప్పుడు కూడా అంత తొందరగా వాళ్ళకి డైవర్స్ అవ్వవు. ఎందుకంటే యూఎల్కి సెకండ్ హౌస్కి శుభ సంబంధం ఏర్పడింది కాబట్టి. కానీ వీళ్ళు వివాహాన్ని ఎందుకు విచ్ఛిన్నం చేసుకుందాం అనుకుంటున్నారంటే ఉపపదం అశుభమైంది కాబట్టి. ఇలాగ మీరేంటంటే ఉపపద లగ్నానికి ద్వితీయానికి సంబంధాలు చెక్ చేయాలి ఎప్పుడైనా. ఉపపద లగ్నం ఏంటి, దాని ద్వితీయం ఏంటి. ఇప్పుడు ఇన్ కేసు మనం తీసుకున్నాం అనుకోండి, ఉపపద లగ్నం తీసుకున్నాము, సమ్ము ధను లగ్నాన్ని తీసుకున్నాం. ఉపపద లగ్నం వచ్చేది కుంభరాశి పడింది, అక్కడ ఏ రాహువు కూర్చున్నాడు అనుకున్నాం. ధను లగ్నానికి మనకి మేనంలో గురుడు కూర్చున్నాడు, ఉపపద లగ్నం కూడా అదే పడింది అనుకుందాం. ఇది ఆరుడు లగ్నం అది పడింది అనుకుందాం. లగ్నాలు ఫోర్త్లో కూర్చుంటే అదే భావం లగ్నం అవుతుంది. ఆరుడు లగ్నం ఇది మేనం అనుకుందాం. ఉపపద లగ్నంలో ఏముంది మనకి, రాహు ఏం చేస్తున్నాడు, వివాహాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటాడు. కానీ ఉపపద లగ్నం నుంచి ద్వితీయ ఏమైంది, గురుడు కూర్చున్నాడు, ఆ భావాధిపతి ఆ భావనకు కూర్చున్నాడు. ఇతను విచ్ఛిన్నం కానివాడు. ఇతను నాకు వద్దనుకుంటాడు అవతల వ్యక్తి. ద్వితీయం ఎందుకు వద్దనుకుంటాడంటే ఉపపదంలో రాహు ఉన్నాడు కదా, వీళ్ళు టార్చర్ తట్టుకోలేడు. కానీ విడిపోదాం అనుకుంటాడు. విడిపోనీయకుండా ఎవరు ఆపుతున్నారంటే అక్కడ గురువు ఆపుతున్నాడు. ఇప్పుడు ఇతను విడిపోవాలంటే ఏం చేయాలి, గురువు అంటే ఏంటి, సంపద కారకుడు, భరణం కారకుడు. ఈ భార్య ఏం కోరుకుంటుంది, లేకపోతే ఈ భర్త ఏం కోరుకుంటుంది, అది రెట్టిచ్చేయాలి. అంత ఇస్తే కనుక అది విడిపోతుంది. కానీ ఎక్కువ కాలం సాగిద్ది అని విడిపోనీయకుండా. ఎప్పుడైనా సరే ఒకళ్ళ వివాహం నిలబడుతుందా నిలబడదా అనేది మీరు చెక్ చేయాలి అంటే ఉపపద లగ్నం నుంచి ద్వితీయ భావాన్ని చెక్ చేయాలి. ఆ ద్వితీయ భావాన్ని చెక్ చేయకుండా మీరేంటంటే వివాహాన్ని మనం డిసైడ్ చేయలేము. ఇది వాళ్ళ యొక్క ఎంత బలంగా ఉంటుంది అని. అంటే ద్వితీయం మనకేమొస్తుంది, స్థిరత్వాన్ని ఇస్తుంది ఉపపద లగ్నానికి. ఆ స్థిరత్వాన్ని మీరు చెక్ చేయాలి. ఇదే కాదు, మళ్ళీ మనకు ఇంకోటి ఉంది, ధారాకారకుడు అని. ధారాకారకుడు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ధారాకారకుడికేను ఆత్మకారకుడు సంబంధం ఏంటి, అదొకటి చెక్ చేయాలి. ఇప్పుడు ధారాకారకుడు ఒక గ్రహం అయింది, శని అయ్యాడు ధారాకారకుడు. ధారాకారకుడు శని అయ్యాడు అంటే ధారాకారకుడు అంటే మన జాతకంలో ధారాకారకుడు అంటే మన స్పౌజ్ యొక్క లక్షణం ఎలా ఉంటుంది. శని అయ్యాడు బాగా కష్టపడే గుణం అమ్మాయిది, శ్రమిస్తుంది, కాకపోతే ఎప్పుడు ఏదో ఒక పీడ చెప్తా ఉంటుంది. శని పీడాకారకుడుగా, మన ధారాకారకుడు పీడాకారకుడు అనుకో, మన స్పౌజ్ యొక్క లక్షణం అది. లేదు ఇన్ కేసు మన ఆత్మకారకుడు కుజుడయ్యాడు, మనం షార్ట్ టెంపర్ అనుకుందాం, అర్థమైందా. లేదు మన ధారాకారకుడు కుజుడయ్యాడు, మనకు వచ్చే స్పౌస్ షార్ట్ టెంపర్, నిమిషం నిద్రపోదు. 24 గంటలు కుదిరి ఏం చేస్తాడు, 24 గంటలు పని చేస్తూ ఉంటాడు, పరిగెడతా ఉంటాడు, దూకుతూ ఉంటాడు, సెకండ్ ఖాళీగా ఉన్నాడు, ఏదో ఒక పని చేస్తుంటాడు. అది కుజుడు లక్షణం, యువకుడు లక్షణం. మన ధారాకారకుడు కుజుడైతే వాళ్ళ స్పౌజ్ మంచి యంగ్స్టర్ వస్తుంది, దూకుడుతనం లక్షణం ఉంటుంది, కొంచెం షార్ప్ టెంపర్ ఉంటుంది. కుజుడు యొక్క లక్షణాలు ఉంటాయి, స్ఫురద రూపి ఉంటుంది, ముక్కు ఉంటుంది, మంచి రంగు ఉంటుంది కుజుడులాగా, యావరేజ్ హైట్ ఉంటుంది, లేదా యావరేజ్ హైట్ ఉంటాడు. ఎందుకు కుజు లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు మన ధారాకారకుడు కుజుడు అయినప్పుడు అతను షార్ట్ టెంపర్ ఉన్నప్పుడు మనం బ్యాలెన్స్ చేయాలి. మనం బ్యాలెన్స్ చేయడం చేత కాలేదనుకోండి, డిస్టర్బెన్స్ ఉంటుంది. మన ఆత్మకారకుడు మనకు ఒక గుణం ఉంటుంది, మన ధారాకారకుడు కుజుడయ్యాడు, లేదు మన ధారాకారకుడు శుక్రుడయ్యాడు, మన స్పౌజ్ అంటే మంచి పెర్ఫ్యూమ్స్ కావాలంటుంది, మంచి బట్టలు కావాలంటుంది, మంచి లగ్జరీస్ కావాలంటుంది, అవన్నీ మనం ఇవ్వాలి.
ఇప్పుడు నేను ఇవ్వగలనా లేదా? ఇప్పుడు నా ఆత్మకారకుడికి ధారాకారకుడికి గ్రహశత్రుత్వం ఏర్పడింది. రెండు గ్రహాల మధ్య శత్రుత్వం ఎలా ఉంటుందో పొజిషన్ల మధ్య, నా ఆత్మకారకుడు కుజుడయ్యాడు, నా ధారాకారకుడు శని అయ్యాడు. గ్రహశత్రుత్వం ఏర్పడింది. అర్థమైందా? ఏర్పడినా కూడా మా ఇద్దరి మధ్య మంచి 159 కనెక్షన్ కేంద్ర స్థితిలో ఏర్పడ్డాయి అనుకోండి, సర్దుకుపోయే అవకాశం ఉంటుంది. అలా లేదు, షష్టాష్టకాలు పడ్డాయి ధారాకారకుడికిను ఆత్మకారకుడికి, డిస్టర్బెన్స్ ఉంటుంది. ద్విద్వాదశాలు పడ్డాయి, డిస్టర్బెన్స్ ఉంటుంది. శత్రువులు అయ్యారు, వ్యతిరేక స్థానాలు పడ్డాయి, డిస్టర్బెన్స్ అవుతుంది. లేదు, మిత్రులయ్యారు ఆత్మకారకుడికి ధారాకారకుడికి, అయినా శత్రు స్థానాల్లో పడ్డారు, మళ్ళీ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఎప్పుడైనా సరే వాళ్ళ జాతకంలో ఆత్మకారకుడికి ధారాకారకుడికి కేంద్ర స్పాన స్థితులు అయితే మంచిది. లేదు, వాళ్ళ జాతకంలో ధారాకారకుడికి ఆత్మకారకుడికి షష్టాష్టకాలు పడితే వాళ్ళ లైఫ్లో డిస్టర్బెన్స్ పెట్టుకొని పుట్టారు అని. ఇక్కడ జ్ఞానాన్ని అర్థం చేసుకొని అడ్జస్ట్మెంట్ అవ్వాలి, సర్దుకుపోవాలి. మనకు 12వ భావం ఏం చెప్తుందంటే త్యాగం చేయటం, సర్దుకుపోవటం, అడ్జస్ట్మెంట్ అవ్వటం. ఈ 12వ భావం ఇది ఉపపద లగ్నం ఏం చెప్తుంది? సర్దుకుపోవాలి అని చెప్తుంది వివాహంలో. అర్థమేనా? ఒకరికి ఒకరు సేవా గుణాన్ని ఏర్పరచుకోవాలి. నువ్వు వాళ్ళకి ఏం దానం చేస్తున్నావు? నా యుఎల్ నుంచి నేను నా భార్యకి ఏం దానం చేస్తాను, నా భార్య నాకేం దానం చేస్తుంది. ఇప్పుడు మన దేహానికి సంబంధించిన మన శక్తి, మన ఎనర్జీస్ని దానం చేస్తుంటాం కదా. 12th హౌస్ అనేది దానం చేయాలి. ఏం దానం చేస్తాం లగ్నాత్ అంటే? ఫిజికల్గా మన ఎనర్జీని దానం చేస్తాం, మన శక్తిని దానం చేస్తాం, మన దేహానికి సంబంధించి మన శక్తిని ఎక్కడ యూటిలైజ్ చేస్తున్నాం దానం రూపంలో. ఉపపద లగ్నం కూడా అంతే. మనం ఏం దానం చేస్తున్నాం మన స్పౌజ్కి అని, అది బ్యాలెన్స్ అవ్వాలి. బ్యాలెన్స్ అవ్వలేదు అనుకో డిస్టర్బెన్స్ వస్తుంది. మనకి ఎప్పుడైనా సరే ఆత్మకారకుడు ధారాకారకుడు ఈ రెండు గ్రహాల మధ్య శత్రుత్వం ఏర్పడకూడదు. ఈ ఆత్మకారకుడికి ధారాకారకుడి మధ్య ఇది ద్విద్వాదశాలు షష్టాష్టకాలు లాంటివి పడకూడదు. పడితే ఏంటంటే వాళ్ళ జాతకంలో డిస్టర్బెన్స్ పెట్టుకొని పుట్టారు అని ఒక రూల్. రెండో రూల్ ఏంటి? ఉపపద లగ్నాత్ ద్వితీయ భావం చెడిపోకూడదు. ఎందుకంటే ద్వితీయ భావం అనేది ఉపపద లగ్నాత్ సంసారాన్ని నిలబెడుతుంది, స్థిరత్వాన్ని ఇస్తుంది, వైవాహిక వ్యవస్థలో ఒక స్థిరత్వాన్ని తీసుకొస్తుంది అని. అది ఎప్పుడు మనకి చెడిపోకూడదు. ఇది మీరు బాగా అబ్జర్వేషన్ చేయాలి చార్ట్స్లో, వాళ్ళ జాతకంలో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని. ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పేసి చాలా మంది ఏదో అనుకుంటారు, దాన్ని ఈజీగా సాల్వ్ చేద్దాం, డైవర్స్ తీసుకుందాం అని. అసలు తలకాయ నొప్పి ఇక్కడే ఉంది, డైవర్స్ తీసుకునేది అంటాను. ఎందుకు తీసుకోవాలి డైవర్స్ చెప్పండి? అవసరమా? మనకి వివాహంలో ఎన్నో మంత్రాలు చదివిస్తుంటారు డైవర్స్ తీసుకోకుండా. డైవర్స్ తీసుకుంటే ఏమవుతుంది? సమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఉపపద లగ్నం అనుకుందాం. అర్థం? ఇది ఒక ఉపపద లగ్నం. ఇక్కడ సమ్ మార్స్ కూర్చున్నాడు లగ్నాధిపతి. ఇది ఏఎస్ లగ్నాధిపతి కూర్చున్నాడు. ఇప్పుడు ఈ పర్సన్ నాకు సెకండ్ హౌస్ లో మార్స్ కూర్చున్నాడు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, నాకు వివాహం వద్దు అనుకుంటా. సరే, వివాహం అనేది విచ్ఛిన్నం జరిగింది ఇక్కడ. వివాహం వివాహం విచ్ఛిన్నం అంటే డైవర్స్ తీసుకున్నారు. వివాహం విచ్ఛిన్నం అయింది. విచ్ఛిన్నం అవగానే అతనికి ఫస్ట్ ఏమొస్తుంది చెప్పండి? లగ్నాధిపతి విచ్ఛిన్నం అయిపోయినట్టే. దీన్ని విచ్ఛిన్నం చేస్తే మనం లగ్న అష్టమాధిపతి విచ్ఛిన్నం అయిపోయినట్టే. ఇతను ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ కాదు. వివాహం డైవర్స్ అనగానే ఇతను ఫిజికల్ గా ఏదో హెల్త్ ఇష్యూ వస్తుంది. రెండోది భావం ఏ భావం అయింది? పంచమ భావం అయింది. ఇతని చిత్తము, ఇతని ఆలోచనలో, ఇతని భ్రమణలో విచ్ఛిన్నం అయిపోతుంది. అతనికి ఏంటంటే కంప్లీట్ గా డిస్టర్బ్ అయిపోతాడు అని. అతని ఆలోచనలు, అతని ఐడియాలజీలు, అతని లెర్నింగ్, అతని తెలివి మొత్తం విచ్ఛిన్నం అయిపోతుంది. ఎందుకంటే వివాహం విచ్ఛిన్నం చేస్తున్నాము అంటే ఉపపద లగ్నాత్ ద్వితీయాన్ని మనం విచ్ఛిన్నం చేస్తున్నాము అని.
ఇన్ కేస్ ఇక్కడ శాటర్న్ కూర్చున్నాడు. శాటర్న్ ఎవరు ఇక్కడ? దశమ లాభాధిపతి. ఇతను కెరీర్ స్పాయిల్ అయిపోతుంది. ఇతను రావాల్సిన లాభాలు స్పాయిల్ అయిపోతాయి. ఇతను సోషల్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్, నేము ఫేము అన్ని స్పాయిల్ అయిపోతాయి. ఎందుకంటే విచ్ఛిన్నం చేస్తున్నాను నేను. ఉపపద లగ్నం నుంచి సెకండ్ హౌస్ ని విచ్ఛిన్నం చేస్తున్నాను. డైవర్స్ అని పోతుంది. లేదు, ఉపపద లగ్నం నాకు థర్డ్ పడింది. ఈ ఫోర్త్ విచ్ఛిన్నం అయింది. నాకు మెంటల్ పీస్ పోతుంది. మానసికంగా చాలా డిస్టర్బ్ అయిపోతాను. ఏం చేయలేను. అంటే ఏం విచ్ఛిన్నం చేస్తున్నావు? ఏం పోతుంది? లేదు, వీనస్ కూర్చున్నాడు ఇక్కడ ఫోర్త్ హౌస్ లో. యాక్చువల్ గా వీనస్ ఫోర్త్ హౌస్ లోకి వచ్చినాడు, దిగ్బలం చెందాడు. ఈ జాతకుడు బాగా మంచి సౌండ్ పార్టీ, పేరు అన్నీ ఉండే అనుకుందాం. బాగా ధనం ఉంది అనుకుందాం. ఎప్పుడైతే ఇతను వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకుంటాడో, ఎందుకంటే ఫోర్త్ హౌస్ శుక్రుడు కూర్చుంటే, శుభగ్రహం కూర్చుంటే ఏమిస్తుంది చెప్పు? ధనాన్ని బాగా ఇస్తుంది. ఇక్కడ గురుడే కూర్చున్నాడు, మంచి కట్న కానుకలు వస్తాయి. బాగా ఉన్నత కుటుంబం నుంచి వస్తుంది భార్య, స్థిరమైన భార్య వస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే బలమైన గ్రహాలు, ఉచ్చ గ్రహాలు ద్వితీయాన్ని చూస్తున్నాయి, స్థిరంగా నిలబడుతుంది. మంచి అందగాతి వస్తుంది, సద్గుణ రూపంలో వస్తుంది. లేదా మంచి భర్త అందగా ఉంటాడు, మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, మంచి లగ్జరియస్ పర్సన్. ఇలాగా ద్వితీయాన్ని బట్టేసి శుభగ్రహాలు కాపాడుతాయి. ఇప్పుడు ఇక్కడ అశుభ గ్రహం కూర్చుంది, ఏ శని కూర్చున్నాడు. ఇతను విచ్ఛిన్నం చేస్తున్నాడు. ఈ విచ్ఛిన్నం కొంత లేట్ అయింది, కానీ ఇది విచ్ఛిన్నం అయిపోగానే వన్స్ ఇతను మెంటల్ స్టెబిలిటీ పోతుంది. సైకలాజికల్ గా డిస్టర్బ్ అవుతాడు. గురుడు కూర్చున్నాడు, ఇతను భాగ్యం పోతుంది. శుక్రుడు కూర్చున్నాడు, ఇతను ఫైనాన్షియల్, కుటుంబం స్టేటస్ దెబ్బతింటుంది. చూడండి, ఒక్క వివాహం విచ్ఛిన్నమైనప్పుడు దానికి తోడు మనం ఏం కోల్పోతున్నాం అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ భావం విచ్ఛిన్నం అవుతుందని మిగతా దాంట్లో కూర్చున్న భావాలు కూడా విచ్ఛిన్నం అవుతాయి. టెన్త్ లో అడుగు కూర్చుంటే కెరీర్ పోతుంది. ఫిఫ్త్ లో అడుగు కూర్చుంటే వాళ్ళు మెంటల్ స్టెబిలిటీ, చిత్తభ్రమణ పోతుంది. వీళ్ళ సంతానం కూడా వీళ్ళ దగ్గర ఉండరు. ఈ పర్సన్ దగ్గర భార్యతో గొడవ పెట్టుకున్నాడు. చతుర్థంలో అతనికి ఉపపద లగ్నం పడింది. పంచమం గ్రహాలు బాగాలేదు. ఇతను డైవర్స్ తీసుకున్నాడు. ఇతని సంతానం ఇతను వదిలి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇతని జాతకంలో ఉంది కదా చతుర్థంలో ఉపపద లగ్నం. లేదు, స్పౌస్ జాతకంలో ఉంది, విచ్ఛిన్నమైంది. ఆమె తన సంతానాన్ని కోల్పోతుంది. తన మతి భ్రమణ కోల్పోతుంది. తన ఆలోచనలు, తన ఐడియాలజీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. తన లెర్నింగ్ కెపాసిటీ పోతుంది. పంచమ భావం అంటే దేవుడు భక్తి. ఆ రోజు నుంచి వాళ్ళు గుళ్ళకి వెళ్ళడం కూడా మానేస్తారు. దేవుడు అంటే భక్తి కూడా పోతుంది. ఎందుకంటే చతుర్థ ఉపపద లగ్నం, నేను డైవర్స్ తీసుకున్నా, నా పంచమం దెబ్బతింది. ఇట్లా మీరు ఉపపద లగ్నాత్తు ద్వితీయం ఏ భావం అయింది ఆ భావాన్ని కోల్పోతాడు. ఏ భావాధిపతులు కూర్చున్నారు అక్కడ, ఆ భావాధిపతుల యొక్క భావాల్ని వీళ్ళు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు అని. అది వివాహ వ్యవస్థను విచ్ఛిన్నం చేసుకుంటారు. విచ్ఛిన్నం చేసుకుంటే చాలా రూల్స్ ఉంటాయి. రాహు కూర్చున్నాడు, అనుమానం ఉంటుంది, మాయ ఉంటుంది. శుక్ర రాహులు కూర్చున్నారు, భార్య మీద అనుమానం ఉండొచ్చు. ఎందుకంటే రీజన్ చాలా ఉంటుంది. ఆ రీజన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ గ్రహ కారకత్వం నుంచి రీజన్ వస్తుంది. విచ్ఛిన్నం జరిగే ముందు ఏ ఏ గ్రహాలు అయితే కారకత్వాలు తీసుకుంటున్నాయో ఆ గ్రహ కారకత్వాలు ఏంటంటే విచ్ఛిన్నం చేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఉపపద లగ్నం. ఇప్పుడు మనం జనరల్ గా ఉపపద లగ్నాన్ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇది మ్యారేజ్ ఇష్యూ, కంపాటబిలిటీలో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక అబ్బాయిది మేష లగ్నం అనుకుందాం, అర్థమైందా? ఒక అమ్మాయి ఏదో లగ్నం అయి ఉంటుంది, ఏదో నక్షత్రం అయింది. పాయింట్స్ బాగా కలిసినాయి, 33 పాయింట్లు కూడా కలిసి ఉండొచ్చు. మనం ఉపపద లగ్నాన్ని నెగ్లెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ లగ్నం అబ్బాయిని తీసుకుంటే, అర్థమైందా? ఈ లగ్నం అబ్బాయికి ఎప్పుడైనా సరే, అర్థమైందా, ఇతను ఉపపద లగ్నం ఇదేంది, ఇది ఉపపద లగ్నం అయింది. ఇప్పుడు మనం ఈ అబ్బాయికి ఇన్ కేసు కుంభలగ్నం అమ్మాయి ఇచ్చేసాం అనుకోండి, ఒకటి కుంభం ఇచ్చేయచ్చు అనుకుందాం, అర్థమైందా?
లేదు, మనకి తెలివితేటలు ఎక్కువగా ధనుర్ లగ్నం అమ్మాయి వచ్చింది. ఆ లగ్నాలు పంచమ నవమాలు కలిసినాయండి, అద్భుతంగా ఉందండి అంట. ఆ లగ్నాలు 3-11 పడిందంటే బాగా ప్రాఫిట్స్ ఉంటాయండి, ఒకళ్ళకి ఒకళ్ళు ఎలిజిబిలిటీ అంటాం. అంటాం మనం, ఎందుకంటే మనకు అది శుభదృష్టిలు కదా 3-11 అంటే. పంచమనామాలు కూడా లగ్నాలు బాగా కలిసినాయి అంటాం, ఇద్దరి కోణస్థితులు అండి, ఒకళ్ళకొకళ్ళు మిత్రులు అంటాం. ఈ అబ్బాయి జాతకంలో ఉపపాద లగ్నం అదేంటి. ఇప్పుడు అమ్మాయి లగ్నానికి అబ్బాయి లగ్నానికి ఉపపాదం ఏమైంది, షష్టాష్టకం పడింది. వీళ్ళ మ్యారేజ్ డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఓకే చేయకూడదు. అర్థమైంది. ఎందుకు ఓకే చేయకూడదు అంటే షష్టాష్టకాల్లోకి అమ్మాయి లగ్నం నుంచి అబ్బాయి ఉపపాద లగ్నం పడింది. ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి జాతకంలో కానీ ఒక అబ్బాయి జాతకంలో కానీ కంపాటబిలిటీ చేసేటప్పుడు వాళ్ళ లగ్నాత్తు అవతల వారి ఉపపద లగ్నం కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ పడేటట్టు చూడండి. అర్థమైందా, 2-12 అలాగే 6-8 అందులో ముఖ్యంగా 6-8ని 6-8-12 భావాలను మనం తీసేయాలి. ఇప్పుడు తీసుకున్నాం, సింహలగ్నం తీసుకున్నాం అమ్మాయిది. అదేనా, ఈ సింహ పంచమనామం అయింది, ధనుస్సు పంచమనం అయింది, ఈ 3-11 ఇదే అయింది. ఆటోమేటిక్ ఉపపద లగ్నం అయింది, 6-8 మారిపోయింది మూడింటికి. మ్యారేజ్ అయితే డిస్టర్బ్ అయ్యిద్ది అని తెలుస్తుంది మనకి. 33 పాయింట్లు కలవచ్చు, 35 పాయింట్లు కలవచ్చు మనకి. లగ్నాత్తు లగ్నాత్తు పంచమనామాలు పడవచ్చు, చంద్రాత్తు పంచమనామాలు పడవచ్చు, 3-11 పడవచ్చు. ఉపపద లగ్నం డ్యామేజ్ అయిపోద్ది, ఎందుకంటే వివాహం అనేది ఉపపదం. మళ్ళీ అతని రిలేషన్స్ బాగుండొచ్చు, ఏ సెవెన్ బాగుండొచ్చు, అతని బిజినెస్ పార్ట్నర్స్ బాగుండొచ్చు, అతను లైంగిక వ్యవహారాలు బాగుండొచ్చు, అన్ని బాగుండొచ్చు. వివాహం అనగానే ఒకటే గుర్తు, వివాహం అనేది పంచమానికి సప్తమానికి ఉపచయ స్థానాలు. వివాహం అనేది 12వ భావం చాలా అద్భుతమైన భావం. వాస్తవం చెప్పాలంటే అది పంచమానికి ఆయుష్ని ఇస్తుంది, ఒక ఉపచయ స్థానం. అర్థమైందా. రెండోది, మన కుటుంబానికి 12 భావం ఏమవుతుంది, ఏకాదశం అవుతుంది, అదొక ఉపచయ స్థానం. సప్తమానికి 6వ భావం అవుతుంది, అదొక ఉపచయ స్థానం. మన కర్మకి తృతీయ భావం అవుతుంది, మళ్ళీ ఉపచయ స్థానం. ఉపపద లగ్నం అనేది, ద్వాదశ భావం అనేది మన కుటుంబానికి, మన సంతానానికి, మన భార్యకి, మన కర్మలకి ఉపచేస్తాను. అందుకే అంటాం 12వ భావంలో శుభగ్రహాలు ఉండి శుభకర్మలకి వైపు వెళ్తుంటాడు, చూస్తున్నాడు, అశుభ గ్రహాలు ఉండి అశుభ గ్రహాలు ఏంటంటే ఈ మూడింటిని డిస్టర్బ్ చేస్తా ఉంటాయి అని. అంతే, ఒక ఉపపద లగ్నం ఎంత ఇంపార్టెంట్, ఒక ఉపపద లగ్నం ఒక వివాహం ఎంత ఇంపార్టెంట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఎన్నిటికి ఉపచయ స్థానాలు అవుతుంది, 12th హౌస్. ఆ 12th హౌస్ ని మహర్షులు వివాహ వ్యవస్థగా ఉపపద లగ్నంగా తీసుకుంటా కారణం అది. అది గ్రాడ్యువల్ గ్రోత్, ఉపచయ స్థానాలంటే. దాన్ని విచ్ఛిన్నం చేసుకోవాలి. విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు వాళ్ళ లైఫ్ లో ఏమేం జరుగుతాయి, ఏమేం కోల్పోతాయి కూడా చెప్పొచ్చు మనం. వివాహం కంపాటబిలిటీలో యుఎల్ పాత్ర మోస్ట్ ఇంపార్టెంట్. అవతల వారి లగ్నాలకి వీళ్ళ యుఎల్ కేంద్రాల్లో గాని కోణాల్లో గాని పడాలి. లేదా సప్తం, కేంద్ర కోణాలంటే సప్తం కూడా వచ్చేస్తుంది. అర్థమైందా, పంచమ నవమాలు పడవచ్చు, సప్తం పడవచ్చు, కేంద్రాలు పడవచ్చు. అది 1-4-7-10 ఒకళ్ళ లగ్నాన్ని నుంచి ఇంకొకళ్ళ ఉపపద లగ్నం. ఇది వివాహానికి మోస్ట్ ఇంపార్టెంట్. వివాహం మనం చాలా చూస్తాం, నవాంశల సప్తమం ఎలా ఉంది, భార్య యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, అలాగే మనకు రాశి చక్రంలో ధారాకారకుడు ఏంటి, అప్పుడు కూడా మన స్పౌజ్ యొక్క లక్షణం బిహేవియర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను కుజుడు అనుకోండి, నేను చాలా హార్ష్గా నిరంతరం కష్టపడాలి, ఇచ్చేయాలి పరిగెడుతుంటాను. నా ఆత్మకారకుడు చంద్రుడు అయితే అవతలలో మనసులు చదువుతా, మానసికంగా అన్ని పనులు చేయగలుగుతా. మనస్సు ఎక్కువ ఉంటుంది నాకు, ఇంట్యూషన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇది చంద్రుడైతే. సూర్యుడైతే అధికారం ఎక్కువ. ఇట్లాగా మన ధారాకారకుడు మన స్పౌజ్ యొక్క గుణాన్ని తెలియజేస్తాడు. మన ఉపపద లగ్నం మన వివాహాన్ని తెలియజేస్తుంది.
ఇప్పుడు ఉపపద లగ్నాధిపతి దశాంతర దశల్లో వివాహం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఉపపద లగ్నాతో అష్టమ భావంలో కూర్చున్న గ్రహాల యొక్క దశాంతర దశల్లో వివాహం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయుకారకుడు ఉపపద లగ్నం కాదు. ఉపపద లగ్నం మీద ఎవరు దృష్టి ఇచ్చినా కూడా వాళ్ళ దశాంతర దశలో వివాహం అయ్యే అవకాశం ఉంది. వివాహం అవటానికి కూడా ఉపపద లగ్నం ఇంపార్టెంట్. అందులో మోస్ట్ దశాంతర దశలో ఉపపద లగ్నాధిపతి ఉపపద లగ్నంలో కూర్చున్న గ్రహాలు ఇస్తాయి. వాళ్ళు మనకు లగ్నాత్తు ఏ భావాల అధిపతులైనా కావచ్చు. ఇప్పుడు పంచమ భావాధిపతి సప్తమాన్ని చూడటం లేదు, దారాకారకుడు కాదు, ఏది కాదు, ఉపపద లగ్నాధిపతి అయ్యాడు, వివాహాన్ని ఇస్తాడు. సప్తమ భావంతో సంబంధం ఏర్పడకపోయినా, సప్తమ భావాధిపతి దృష్టి లేకపోయినా ఆ అంతర్దశలో వివాహం అవుతుంది అంటే అతను ఉపపద లగ్నాధిపతి అయి ఉండాలి. లేదు, ట్వెల్త్లో అడ్డిస్తాడు వివాహాన్ని. ట్వెల్త్లో కూర్చున్న దశాంతర దశలు ఇస్తాయి. ట్వెల్త్ ఏంటంటే అది బాడీ ఉపపద లగ్నానికి. ఉపపద లగ్నం మాయ, అది ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. ఈ రెండింటిని బట్టి మీరు ఏం చెప్తారంటే వాళ్ళు మ్యారేజ్ పలానా అంతర్దశలో అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. 12వ భావం నుంచి చూసి చెప్పొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఉపపద లగ్నాధిపతి నుంచి చూసి చెప్పొచ్చు. ఉపపద లగ్నాధిపతి నుంచి వాళ్ళ స్పౌజ్ యొక్క కుటుంబ స్థితిగతులు చెప్పొచ్చు, వాళ్ళ గుణగణాలు చెప్పొచ్చు. ధారాకారకం నుంచి స్పౌజ్ యొక్క గుణగణాలు, వాళ్ళ లెక్కలు చెప్పొచ్చు. అసలు ఇతని వ్యక్తిగత జాతకంలో ఆత్మకారకుడు ధారాకారకుడు సంబంధం ఏర్పడకపోతే ఇతను వ్యతిరేకిస్తున్నాడు భార్యని అని చెప్పొచ్చు. శత్రువులే పడ్డారు వాళ్ళిద్దరూ, పంచమనామాలు పడ్డ ఇంట్లో కలిసి ఉంటారు, పొద్దుగూకులు కొట్టుకుంటా ఉంటారు. ధారాకారకులు ఆత్మకారకుడు, ఇతని జాతకంలో ధారాకారకుడు శత్రువులు అయ్యారు. పంచమనామాలు పడ్డాయి, కేంద్రాలు పడ్డాయి, కలిసి ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఒకరినొకరు గౌరవం లేకుండా చేసుకుంటారు. కానీ విడిపోరు. ఎందుకు విడిపోరు అంటే ఉపవాద లగ్నాలు ద్వితీయం శుభగ్రహాలు పడి ఉంటాయి వాళ్ళకి. సంసార స్థిరత్వం ఉంటుంది, విడిపోరు. కానీ ఆత్మకారకుడికి ధారాకారకుడు సంబంధం ఏర్పడాల, శత్రువులు అయ్యారు వాళ్ళు. అర్థనా? పొద్దుగూకులు ఒకరినొకరు నరుచుకుంటూ తిట్టుకుంటూ సంసారం లాక్కెళ్తూ ఉంటారు. మీకు ఇలాంటి చాలా కనబడతాయి మ్యాజిక్ సొసైటీలో. ఇలాంటి మ్యాజిక్స్ అన్నింటినీ మీరు చూడాలనుకోండి, ఉపపద లగ్నం, ఆత్మకారకుడు, ధారాకారకుడు, సప్తమ భావం, వీటి గురించి మీరు ఏంటంటే ఎక్కువ స్టడీ చేయాలి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఉపాధి లగ్నం మీద ఇంకొన్ని క్లాసులు తీసుకుంటారు, ఇంకా డీప్గా వెళ్తుంది. ప్రస్తుతానికి ఇదైతే ప్రాక్టీస్ చేయండి. ఇది మ్యాచ్ మేకింగ్లో ఒకటి, ఆత్మకారకుడికి ధారాకారకుడికి మధ్య సంబంధాలు ఇంకొకటి, ఉపపాద లగ్నంలో ఏ గ్రహాలు కూర్చున్నాయి, ద్వితీయంలో ఏ గ్రహాలు కూర్చున్నాయి, ఏ గ్రహాలు చూస్తున్నాయి, సంసారాన్ని ఏ నిలబడుతున్నాయి, ఏ చెడగొడుతున్నాయి. అలాగే ఒక సంసారం డైవర్స్ అయినప్పుడు ఉపవాద లగ్న ద్వితీయాన్ని డిస్టర్బ్ చేశారు కాబట్టి ఆ ద్వితీయంలో ఏ ఏ భావాధిపతులు కూర్చున్నారు అక్కడ వాళ్ళకి సఫర్ వస్తుంది. ఇవేంటంటే మీరు తమ్ము నేల్స్ మీద గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ ఇవి. 10th లాంటి కూర్చున్నాడు కెరీర్ డిస్టర్బెన్స్. అర్థమైనా? అలాగే ఏ భావాధిపతి కూర్చున్నాడు ఆ భావకారకత్వాలు ఆ భావాలు డిస్టర్బ్ అవుతాయి వివాహం విచ్ఛిన్నమైనప్పుడు ఖచ్చితంగా. అర్థమైందా? పంచమ భావాధిపతి కూర్చున్నాడు సంతానాన్ని కోల్పోతాడు, చిత్తభ్రమను కోల్పోతాడు, ఆలోచనలో కోల్పోతాడు, దేవుడు అంటే భక్తిని కోల్పోతాడు. ఎందుకంటే పంచమ భావంలో దేవుడు అంటే భక్తి. చిచ్చి దేవుడే లేడు అంటాడు, దేవుడు వేస్ట్ అంటాడు. ఎందుకంటాడంటే అతను డైవర్స్ అయినాయి. ఉపపద లగ్నం నుంచి ద్వితీయంలో పంచమాధిపతి కూర్చున్నాడు, లేదా పంచమ భావం అయింది. ఇట్లా ఉంటారు. ఇవన్నీ మీకు సొసైటీలో కనబడతా ఉంటాయి. మీరేంటంటే వాటిని అబ్జర్వేషన్. ఓకేనా?